రేవు రేవు అని ఒక కొత్త తెలుగు సినిమా ఈరోజు గురువారం నవంబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 2 రోజుల ముందు నేను ట్రైలర్ చూశాను, ఆహాలో వస్తుంది అనేసి. ఎంత కొత్త వాళ్ళే కనపడ్డారు. బట్ చూస్తే ఇది ఆల్రెడీ థియేటర్లో వచ్చిందంట. ఆగస్టు 23న థియేటర్లలో వచ్చింది. నాకైతే తెలీదు ఇలాంటి పేరు మీద ఒక సినిమా ఉందని, థియేటర్లో వచ్చిందని. ఏదో ఆహాలో ఉంది కదా, ఆహా సబ్స్క్రిప్షన్ ఉంది, అది ఇది మన అన్స్టాపబుల్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. సో ఈరోజు సినిమా వస్తే చూడడం జరిగింది. 2 గంటల సినిమా. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, బట్ సినిమా ఏదో ఇక చూడాలి కదా, 2 గంటలు ఏదో టైంపాస్ అన్నట్టు స్టార్ట్ చేశాను. తెలుసు నాకు ఆహాలో అన్ని చెత్త సినిమాలే పెడతారని. బట్ సినిమా స్టార్ట్ అయితే ఏమంటారు, మన ఎల్బి శ్రీరామ్ కనపడ్డాడు. ఏదో బుర్ర కథలాగా చెప్తున్నాడు. ఏదో సరేలే డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నా. టైం లైన్ సెట్ చేయలేదు, ఏ కాలంలో జరుగుతుంది, ఏ సంవత్సరంలో జరుగుతుంది అనేది అర్థం కాలేదు స్టార్టింగ్లో. ఏదో బుర్రకథ చెప్తున్నాడు, ఇంకో క్యారెక్టర్తో ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు హీరోకి విలన్కి. ఆ రేవులో ఏదో జరిగింది, అసలు ఏమంటారు, రక్తపాతము యుద్ధము అని ఇస్తున్నారు. అండ్ ఒక సైడ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్, ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అసలు సీన్తో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు హై ఎలివేషన్ మ్యూజిక్ వస్తుంది. అబ్బో ఏదో ఉంటుందిలే అనుకున్నాను. ఇక ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ అని చెప్పి ఒక పాట పెట్టుకున్నారు రేవులో. అండ్ హీరో ఎవరు అర్థం కాలేదు నాకు, కొత్త వాళ్ళు కదా, 2 హీరోల్లా కనపడారు నాకు ఆ పాటలో. సరే, ఆ తర్వాత 2 హీరోల గురించి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కథ, ఇద్దరికి పెళ్ళయి భార్యలు ఉంటారు, ప్లస్ ఒక ముసలాయన ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఏంటి, వాళ్ళిద్దరు ఎందుకు ఏమంటారు ఆ రేవులో చేపలు పట్టడానికి ఎందుకు అంత పోటీ పడుతున్నారా అనేది కొంచెం అర్థం కాలేదు. ఒక అరగంట సినిమా అయినా కానీ నాకేం అర్థం కాలేదు సినిమా. ఆ తర్వాత చూస్తే ఒక విలన్ లాంటి క్యారెక్టర్ని పెట్టుకున్నారు. ఆ విలన్ లాంటి క్యారెక్టర్ హీరోల మీద పై చేయి సాధించాలని చూస్తుంటాడు. అప్పుడు ఈ హీరోలు ఇద్దరు కలిసి విలన్ మీద పై చేయి సాధించడం సినిమా అంతే. అక్కడికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అసలు ఫస్ట్ హాఫ్లో అంటే ఏమంటారు, ఆ హీరో అందరు గుడిసెల్లో ఉంటారు అంతా. అంటే నాకు అర్థమైంది ఆ టైం పీరియడ్ వచ్చేసి 1993 అని అర్థమైంది. సినిమాలో కొన్ని సీన్లు, ఆ రేడియోలో వార్తలు చదివేటప్పుడు చెప్పిన టైం సంవత్సరము, ప్లస్ అప్పుడే కొండవీటి దొంగ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అయింది అనడము, ప్లస్ కొత్తగా టీవీలు తెచ్చి పెట్టుకోవడం, ఇలాంటి సీన్లు కొన్ని ఉన్నాయి. దానివల్ల టైం లైన్ అర్థమైంది. వాళ్ళేం చెప్పలేదు ఇది ఈ టైంలో జరుగుతుంది సినిమా అనేసి, మనం అర్థం చేసుకోవాలన్నమాట. స్లాంగ్ అంతా బట్టి చూస్తే అంత కొద్దిగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల స్లాంగ్ మాదిరి ఉంది. రేవు ప్రాంతం అంటే కాకినాడ అనుకోవాలా, మరి ఇట వైజాగ్ సైడ్ అనుకోవాలా, లేకపోతే ఏమంటారు రేపల్లి అనే పదం అయితే వినపడింది. రేపల్లి వచ్చి గుంటూరు డిస్టిక్. మరి అంటే తెలీదు, సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు ఈ రేవు అనేది ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఏ సంవత్సరంలో జరుగుతుంది అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సంవత్సరం ఏదో నేనేదో ఫాలో అయ్యాను కాబట్టి గుర్తుపట్టాను. ఇక ప్రాంతం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నా. సరే, అలా వెళ్తూ ఉంది సినిమా. ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటున్నా. అందరు గుడిసెల్లో ఉంటారు, విలన్ కూడా గుడిసెలోనే ఉంటాడు. బట్ సడన్గా 35 లక్షలు 40 లక్షలు పెట్టి బోటు వస్తుంది సీన్లోకి. 93లో 40 లక్షలు అంటే 4 కోట్లకు సమానం ఈరోజు లెక్కేసుకుంటే, ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువే అని చెప్పాలి. మరేమో వీళ్ళేమో గుడిసెల్లో ఉంటారు, అంతంత డబ్బు ఎక్కడబ్బా అని అనిపించింది. ఇక అంతే, ఫస్ట్ హాఫ్కి ఏ సినిమా అయిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. అంటే విలన్లు వెళ్ళి, అంటే విలన్ వచ్చేసి హీరో వాళ్ళ గ్యాంగ్లో ఒకరిని చంపడము, హీరోలు కోపంతో వెళ్ళి విలన్ని చంపేయడం, అయిపోయింది సినిమా. అక్కడ కథ అయిపోవాలి యాక్చువల్ చెప్పాలంటే, గంటకి సినిమా అయిపోవాలి. కానీ అక్కడ ఏం చేశారు, మళ్ళీ విలన్కి ఏమంటారు 2 అబ్బాయి కొడుకులు ఉన్నట్టు సీన్లోకి తీసుకొచ్చి వాళ్ళు మెయిన్ విలన్స్ అన్నట్టు. అంటే యంగ్ హీరోస్కి యంగ్ విలన్స్ అనమాట. 2 యంగ్ హీరోలకి 2 యంగ్ విలన్లు అన్నట్టు సీన్లో పెట్టుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఇక అదే, ఈ విలన్లు రావడము, హీరోలకు వార్నింగ్ ఇవ్వడము, హీరోలు వెళ్ళి విలన్లకు వార్నింగ్ ఇవ్వడము, ఇలాగే సాగదీశాడు ఒక అరగంట పాటు. ఏమీ లేదు సీన్లో సినిమా. దానికి తోడు అక్కడక్కడ లకారాలు వాడారు, పుకారాలు వాడారు. సో అదొకటి ఉంది. ఇక మధ్యన ఈ మ్యూజిక్ డైరెక్టర్ సడన్గా నిద్రలేచి బ్యాక్గ్రౌండ్ బీభత్సంగా ఇచ్చేస్తుంటాడు. ఇక పాటలు బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి. ఇక ఆ తర్వాత ఇంకా ప్రతి ఇలాంటి సినిమాలకి ఒక జాతర పెట్టుకుంటారు, ఒక జాతర అని పెట్టారు. మరి దారుణం ఏంటంటే, జాతర అని చెప్పి సినిమాలో జాతర సెట్టింగ్ వేయలేదు, జాతరని సెలబ్రేట్ చేయలేదు. అక్కడ సేమి చేయకుండా ఎక్కడదో రియల్గా జరిగిన ఊళ్ళలో జరిగిన జాతర ఫుటేజ్ అంతా తెచ్చి జాతరలాగా చూపించినారు. మరి దారుణం. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ లేవు, సినిమాకి బడ్జెట్ లేదు, అంత కొత్త వాళ్ళే. ఒక ఎల్బి శ్రీరామ్ ఒక్కడు బుర్రకథలాగా చెప్తుంటాడు అక్కడక్కడ. అసలు అందరు యాక్టింగ్ చేయండి నాయన అంటే అందరూ ఓవర్ యాక్షన్. అందరూ హీరోలు విలన్ అది అరవడమే తప్ప
ఏమీ లేదు అసలు. అబ్బా ఇరిటేషన్, నాకు సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా అనిపించింది. ఇంకా ఇరిటేషన్ మోతాదుకి వెళ్ళింది. ఇక జాతర సీన్ తర్వాత ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఇంకా విలన్లు హీరోలను చంపుకోవడం సీన్లు అయితే అసలు విలన్కి హీరో చిక్కినా చంపడు, హీరోకి విలన్ చిక్కినా చంపడు, ఎందుకో మరి. అంటే లాస్ట్ వరకు లాగి 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 ఇక క్లైమాక్స్లో ఇంకా విలన్లను చంపేటప్పుడు ఇంకా మళ్ళీ ఆడవాళ్ళు సీన్లోకి వచ్చి ఐగిరి నందిని అని, అబ్బో ఇంకెందుకులే బాబోయ్, నా వల్ల కాలేదు అసలు. దానికి తోడు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో కానీ అతను మాత్రం పాపం ఫస్ట్ సినిమా అనుకుంటా న్యాయం చేయాలనేసి ఉన్న టాలెంట్ అంతా చూపించినాడు. బట్ దానికి సపోర్టివ్గా సీన్లు లేవు, అక్కడ డైలాగులు లేవు, మాటలు లేవు. అసలు డైరెక్టర్ ఎవడో కానీ పాపం బా ఎంత చండాలంగా ఎంత చెత్తగా తీశారంటే సినిమా అనకూడదు. ఫస్ట్ హాఫ్ అన్న రకం అనుకోవాలి భరించినా, కానీ సెకండ్ హాఫ్ అయితే అస్సలు కాలేదు నాతో. నా వల్ల కాలేదు. మహాప్రభు ఈ ఆహాలు ఎందుకు వస్తాయో సినిమాలు, ఎందుకు పెడతాడు? అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా మంచి సినిమాలు దొరుకుతాయి ఆహాలో. రీసెంట్గా జనక అయితే గనక అలాంటి మంచి సినిమాలు తీసుకుంటాడు. అంతకుముందు అంటే ఎవరు ఊరు పేరు లేని వాళ్ళ సినిమాలు అంటే పరాక్రమం అని మంచి సినిమా తీసుకున్నాడు. బట్ ఇప్పుడు ఈ ఏ సినిమా ఇది మన రేవు అంటే రేవు కాదు, చాకి రేవే. చూసిన వాళ్ళకి చాకి రేవులో చాకిలి బండ మీద వేసి ఉతుకుడు. నాయనో డైరెక్టర్ బాబోయ్, యాక్టర్లు నాయనో కాదులే, నా వల్ల కాలేదు బాబు. 2 గంటలు మాత్రం టార్చర్ అనుభవించిన నేను. సో ఆహా ఉంది సబ్స్క్రిప్షన్, మేము కూడా చూస్తామంటే మీ కర్మ. ఇక నేను మిమ్మల్ని దేవుడే కాపాడాలి. ఈ చాకరీ గురించి ఎవరు కాపాడలేరు. ఏదో ఈ వీడియో చూసిన వాళ్ళు బతికిపోతారు అనేసి పెడుతున్నాను వీడియో. ఎందుకులే. ఈరోజు యాక్చువల్గా 2 సినిమాలు ఉన్నాయి, కంగువ మట్క, అవి చూడాల్సింది. నేను పొద్దునే లేచి పనికి మాలిన రేవు చూసిన. 2 గంటలే కదని కక్కుర్తి పడితే ఇలా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసేయాలి, అన్స్టాపబుల్ అయిపోవంగానే తీసేయాలి ఆహా సబ్స్క్రిప్షన్. మళ్ళీ అన్స్టాపబుల్ వచ్చినప్పుడు పెట్టుకోవాలి, లేదా ఇండియన్ అది తెలుగు ఐడల్ వచ్చినప్పుడు పెట్టుకోవాలి మళ్ళీ. అది ఈ రేవు అనే ఈ తెలుగు సినిమానే. మధ్యన ఒక విలన్ క్యారెక్టర్ కొద్దిగా తమిళ యాస కూడా ఉంది, అది ఎందుకో మరి ఏమోలే. వచ్చేసి నా రేటింగ్ అసలు ఇవ్వకూడదు, కానీ ఇంకా ఏదో కష్టపడ్డారు, ఏదో ఇంకా చూసిన పాపానికి 1 రేటింగ్ ఇస్తున్నాను. 1 రేటింగ్ కూడా అనవసరం ఈ సినిమాకు. బట్ ఇంకా 1 రేటింగ్ అంతకంటే తక్కువ ఇవ్వలేం కదా. ఇంకా సున్నాలు మైనస్లు ఇవ్వలేము. ఏదో ఫస్ట్ హాఫ్ వరకు కొద్దిగా పర్లేదు అనిపించింది కాబట్టి 1 రేటింగ్ ఇస్తున్నాను. దానికి తోడు వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళి తీశారు సినిమాని. హైదరాబాద్లోనే సెట్ వేసి కూడా రియల్ లొకేషన్స్కి వెళ్ళి తీశారు కాబట్టి ఆ ఎఫర్ట్కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి సెట్ కాకపోయినా అతను పడిన కష్టానికి పాపం 1 రేటింగ్ అయితే ఇస్తున్నా దీనికి. సో మీకు ఎవరికి చూడొద్దని చెప్తాను. ఓటీటీ ఫ్రీ అని మాత్రం కక్కుర్తి కూడా చూడమాకండి. 2 గంటల తెలుగు సినిమాని ఒకవేళ చూస్తే నాలాగా మీరు కూడా ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనుకోండి, టైంపాస్ కావాలి నాకు అనుకుని చూస్తే ఫ్యామిలీతో వద్దు. ఎందుకంటే లకారాలు పుకారాలు ఉన్నాయి. బూత్ సీన్లు ఏం లేవు, కానీ ఇట బూత్ మాట అయితే ఉన్నాయి అక్కడక్కడ 5-6 చోట్ల. సో అది దూరంగా ఉండండి. ఈ రేవు దాన్ని మర్చిపోండి, లేదంటే మీకు చాకిరేవే. ఓకే, బాయ్.